TSM6 న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ లగ్డారం 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కొమిశెట్టి మమత అరుణ్ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రజల నుండి తమకు సానుకూల స్పందన వస్తుందని అన్నారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మమతా అరుణ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను విన్నవించారు. మున్సిపాలిటీ లగ్డారం అనే విలేజ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి అభ్యర్థిగా ఎన్నికయ్యాను. కాబట్టి లగ్డారము మొదటి డివిజన్ ప్రజలందరూ కూడా నాకు సహకరించి నన్ను గెలిపించాలని మనవి చేస్తున్నాను. మీ అందరికీ కూడా అండదండంగా మా కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఉంటారు. మీ సమస్యలన్నీ మేము తీరుస్తాము, ముందుండి నడిపిస్తామని కోరుకుంటున్నాను. సహకారంతో కారు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో లకడారం గ్రామంలో మొదటి డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మాకు మా వదిన గారైన కొమిశెట్టి మమతా అరుణ్ గారికి టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వార్డు తరఫున ఈ వార్డులో ఉన్న సమస్యలను తీరుస్తామని చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మా ఎంబడి ఉండి ఈ యొక్క మొదటి వార్డులో మమ్మల్ని ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాం. అలాగే మా కుటుంబమైన మా మిత్రులైన మా అన్నదమ్ములు ఎవరైనా సరే మీకు అండదండగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మన వార్డు మన అభివృద్ధి అన్నట్టు మన వార్డు మన అభివృద్ధి బాటలో నడుస్తుంది. మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మా గెలుపు బాటలో మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.